అష్టవక్ర మహాగీత టాక్ 17. అష్టవక్రుడు చెప్పిన సూత్రాలు విని జనకుడు ఒక ఆకస్మిక అహోభావంతో తనకు ఆత్మజ్ఞానమైంది, తనకున్న బంధాలన్నీ వెళ్ళిపోయాయి, తనకు ఆ మాటకొస్తే మోక్షం కూడా అక్కర్లేదు, బంధాలు లేనప్పుడు మోక్షం ఎక్కడిది, నేను శుద్ధ చైతన్య రసాన్ని, నేను శరీరాన్ని, ఈ సమస్త సంసారాన్ని వెలిగిస్తున్నవాడిని, నేను స్వయం ప్రకాశాన్ని, నిరంజనుణ్ణి అని తన యొక్క సడన్ ఎన్లైటన్మెంట్ ని వ్యక్తపరుస్తున్నాడు. అష్టవక్రుడు శ్రద్ధగా వింటున్నాడు. అసలు ఎందుకు అంటే ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు. ఈ క్షణమే మన ముందు ఒక 10 మంది నిలబడి అందరూ ఘోషణ చేయవచ్చు, మాకు ఆత్మజ్ఞానం అయిపోయింది, మా జ్ఞానోదయం అయిపోయింది, మాకే బంధాలు లేవు. అంత మాత్రం చేత ఎదురుగా ఉన్న వ్యక్తి నమ్మడం ఎట్లా? సో అష్టావక్రుడు ప్రశ్న చాలా అమూల్యమైంది. ద రియల్ ఫండమెంటల్ క్వశ్చన్, హౌ టు బిలీవ్, ఎట్లా నమ్మడం. ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. సో ఆమె అనడం ఏమిటంటే, నాకు చిన్నప్పుడు విపరీతంగా వైలిన్ వాయించేదాన్ని, అసలు నాకు ఒక వైలిన్ లేదు, లేకపోతే నిజంగా చాలా బాగా ప్రాక్టీస్ అయితే తనకు తెలియదు నేను వైలిన్ వాయిస్తానని. తను ఎంతసేపు చెప్పాలో అంతసేపు చెప్పింది, చాలా గొప్పలు చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్తో వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు నిజంగా చాలా బాగా వాయించదట. సో దే ఆర్ ఇన్ లవ్, బ్లైండ్ లవ్. సో నేను ఊరికి అడిగాను, నిజంగా వైలిన్ ఉంటే వాయిస్తావా అంటే, అయ్యో రామ, అసలు ఇప్పుడే అసలు నాకు ఎంత యాంగ్జైటీ ఉందో వాయించాలని, కానీ లేదు వైలిన్. నేనేం చేశాను, హఠాత్తుగా తీసి వైలిన్ చేతికి ఇచ్చాను. తనకి ఏమీ రాదు అసలు దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్పిందో తర్వాత. సో చెప్పడానికి ఏముంది, మనం ఏదైనా చెప్పొచ్చు. సో అష్టవక్రుడు ఒక సైద్ధాంతికమైన క్వశ్చన్ లేవదీస్తున్నాడు. ఎవరైనా మీకు ఒక స్వామీజీలా కనబడవచ్చు, ఒక జ్ఞానిని చెప్పుకునే వాళ్ళు ఉండొచ్చు, ఒక ఆశ్రమం పెట్టుకోవచ్చు, దానికి 1,00,000 మంది పెట్టుకోవచ్చు. నేను నమ్మించడానికి ఏదన్నా చేస్తున్నారా? నిజంగా వాళ్ళకి ఆ అనుభవం ఉందా? సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కాలమే ప్రమాణం అన్నమాట. ఎవరైనా ఈ క్షణం చెప్పవచ్చు, కానీ నిజంగా దాన్ని అనుభవించిన వాడు మాత్రమే దాన్ని సహజంగా దాన్ని అనుభవిస్తాడు కాలంలో కూడా. మిగతా వాళ్ళంతా దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు అట్లా కనబడడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం ఇంకా ఉంది. సో జీవితం అనేది అప్రయత్నత, నిద్ర అప్రయత్నత, ఆనందం అప్రయత్నత, పరమాత్మ ప్రయత్నత, ప్రకృతి అప్రయత్నత, ప్రపంచం ప్రయత్నత. సో ఎవరైతే వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతుల్ని ఇంకా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, వాళ్లకున్న స్థితిని ఎవరైతే ప్రయత్నం ద్వారా ఈ ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నారో, వాళ్ళంతా జస్ట్ నటిస్తున్నారంతే. సో రకరకాల భ్రాంతులు ఉన్నట్టే మోక్ష భ్రాంతులు ఉంటాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా జీవించే బదులు ఒకడు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా జీవిస్తుంటాడు సమాజంలో. బోత్ ఆర్ డూయింగ్ ద సేమ్ జాబ్, బోత్ గాట్ స్టక్ ఇన్ ద వరల్డ్. సో అష్టవక్రుడు జనకుడితో అంటున్నాడు, మాయా మాత్రమిదం విశ్వం పశ్యన్ విగత కౌతుక అపి సన్నిహితే మృత్యు కథం త్రస్యతి ధీరధి. సో ధీరధి, సో ఎవరైతే ధీర పురుషులు ఉన్నారో, సో అష్టవక్రుడు ఈ ఆత్మజ్ఞానాన్ని అనుభవించమని చెప్పుకున్న వాళ్ళని ధీర పురుషులని పిలుస్తున్నాడు. సో ఎవరైతే ధీర పురుషులు ఉన్నారో వాళ్ళంతా మాయా మాత్రమిదం విశ్వం, ఈ సమస్త విశ్వాన్ని ఒక మాయలా దర్శిస్తున్నారు.
దర్శించామని చెప్తున్నారు. పశ్యన్ విగత కౌతుక, అంతోపాటు ఒక అద్భుతమైన ఆశ్చర్యాన్ని వాళ్ళు అనుభవించారు. ఈ ప్రాపంచిక విషయాలన్నిటిని దాటామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అపి సన్నిహితే మృత్యు కథం త్రిశ్యతి ధీరతి. కానీ ఎప్పుడైతే మరణం సమీపించిందో అట్లాంటి వారు కూడా భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. సో సైద్ధాంతికమైన ప్రశ్న అడుగుతున్నాడు. ఇప్పుడు అష్టవక్ర మహాగీతలో అష్టావక్రుడు అడిగే ప్రశ్నలు లాంటివి ఇక ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక గ్రంథాల్లో రాయబడలేదు. అలాగని బాగా తెలివైన ప్రశ్నలు కాదు ఇవి. ఇది సూక్ష్మమైన సత్యానికి సంబంధించిన ప్రశ్నలు అంతే. సింపుల్ అబ్బా. ఒక వ్యక్తి చెప్తున్నాడు నేను శరీరాన్ని కాదని. మరి ఆ వ్యక్తి మరణ సమయంలో అతను ఎందుకు భయపడతాడు? ఏది నీది కాదో దాని పట్ల భయం ఎట్లా ఉంటుందని అడుగుతున్నాడు అష్టవక్రుడు అంతే. సో ఎందుకు శరీరాన్ని కాదని చెప్పినప్పటికీ ఒక చిన్న రాయి తగిలితే మనం విలవిల్లాడిపోతాం. మరి శరీరం ఏం పోతుందంటే మనిషి భయపడడంలో తప్పేమీ లేదు. కానీ అష్టావక్రుడు చెప్తున్నది మామూలు వ్యక్తుల గురించి కాదు. ఎవరైతే ఇప్పుడు జనకుడిలాగా ఘోషణ చేస్తున్నారో మేము ఆత్మజ్ఞానులమని, అట్లాంటి వాళ్ళు నేను శరీరాన్ని కాదు, నేను విశ్వాన్ని కాదు, నేను ఇదంతా అని తెలుసుకున్న వాళ్ళు అదే స్థితిలో ఒక 30-40 సంవత్సరాలు జీవించిన వాళ్ళు, దాన్నే ప్రపంచాన్నంతా పరిచయం చేసిన వాళ్ళు వాళ్ళ ప్రవచనాల ద్వారా, మరి వాళ్ళకి మరణ సమయంలో భయం అనేది ఉంటుందా? సో అష్టవక్రుడు మాటి మాటికి జనకుడిని ఆలోచించుకో, ఏముంది, చెప్పడానికి ఏముంది, నువ్వు ఏదైనా చెప్పొచ్చు. సో నేను చెప్పిన ప్రీతికరమైన మాటలు, సుఖదమైన మాటలు విని నువ్వు అవిని అట్లా ఏదో చిలకలాగా చెప్తున్నట్టు అంటే గుర్తించు దాన్ని. ఎందుకంటే నీకు నిజంగా శరీర భ్రాంతి పోయినట్లయితే శరీరానికి ఏమన్నా జరిగితే చూస్తావు తప్ప బాధపడడం ఉండదు. ఒకవేళ శరీరం మరణించినప్పటికీ చూస్తాం. సో ఒక చిన్న ప్రయోగం అందరూ ఇంట్లో చేసి చూస్తే బాగుంటుంది. సాక్షి భావనని అర్థం చేసుకోవడానికి అత్యంత దగ్గర దారి. నెక్స్ట్ ఎప్పుడన్నా చేతికి చిన్న గాయమైనప్పుడు, కాలికి చిన్న గాయమైనప్పుడు, ఇలా చిన్న స్వల్ప జ్వరం వచ్చినప్పుడు, సర్ది వచ్చినప్పుడు అసలు నీ ప్రయత్నం ఏమీ లేకుండా శరీరానికి వదిలేయి. ఎవరైనా ఏం చేస్తారు, దాని గురించి మాట్లాడతారు, దానికి మెడిసిన్ తీసుకుంటారు, 100 మందికి చెప్తారు, సానుభూతి కోరుకుంటారు, ఏవో ప్రికాషన్స్ పాటిస్తారు. ఇవేవి చేయక ఒక్కసారి జస్ట్ వేరే ఎవరికో వస్తే నువ్వు ఎట్లా చూసుకుంటూ కూర్చుంటావో, నిజానికి వేరే వాళ్ళకి వచ్చినా మనం చూసుకుంటూ కూర్చోం. మళ్ళీ సంవేదనకు లోనవుతాం, ఏదో సలహా ఇస్తాం, అలా చేయి ఇలా చేయి అని చెప్తాం, మనకున్న మిడిమిడి జ్ఞానాన్ని ఆ క్షణం ప్రదర్శిస్తాం. ఇవన్నీ పక్కకు పెట్టి ఒక్కసారి చూడు, నీ శరీరాన్ని అసలు నీది కాదన్నట్టు వదిలేయి. అదే తుమ్మని, అదే దగ్గని, చేతికి నొప్పి అయితే నొప్పి లేవని, శారీరకంగా నొప్పి నీకు ఇబ్బందిగా అనిపిస్తే శరీరం ఏడుస్తుంది, దాన్ని కూడా చూడు. ఒకసారి నిజంగా సాక్షిగా ఉండగలిగితే అప్పుడు తెలుస్తుంది మరణ సమయంలోనూ ఈ విధంగా నువ్వు శరీరాన్ని వదిలివేయవచ్చు. ఏ పీడ ఉండదు. ఇది సత్యము, కానీ నమ్మించడం ఎట్లా? సో ఒక చిన్న గీత పడితే విలవిల్లాడిపోతాం. ఓ జనక, ఒక్క వస్తువు పోతే మనం దాని గురించి 100 రోజులు బాధపడతాం. మరణం అంటే ఏమిటి? ఏవేవి నావనుకుంటున్నావో అవన్నీ వదిలేస్తున్నావు. సో మోక్షానికి మరణానికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ మోక్షము మరణము రెండు శరీరానికి సంబంధించినవి కావు. సో మనస్సులో ఏవేవైతే నావనుకుంటున్నావో వాటితో సంబంధం ఒక ఎరుకలో తెగిపోతే మోక్షం, ఒక పీడలో తెగిపోతే మరణం. సో తెగిపోవడం నీకు ఇష్టం లేదు, నువ్వు పట్టుకునే ఉన్నావు. చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, వాడు అమ్మ చేయి పట్టుకునే ఉన్నాడు.
స్కూల్ బస్ వచ్చింది, వాళ్ళమ్మ చేయి వదిలించుకోవాలని చూస్తుంది, వాడు మాత్రం వదిలిపెట్టట్లే. అందరూ గుంజుతున్నారు ఆ పిల్లవాడిని. సో మరణించే సమయంలో చాలామంది పరిస్థితి అట్లా ఉంటుంది. ఇప్పటి వరకు నేను క్రియేట్ చేసుకున్న వస్తువులు, కారు, బంగ్లా, ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ అవార్డులు, ఇవన్నీ వదిలేసిపోవడం ఎట్లా? సో మరణానికి సంబంధించిన విషయం కాదు. ఏవేవి నీవి అన్న భావన జోడించి ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నావో దాంతో హఠాత్తుగా సంబంధం తెగిపోయే ఒక క్షణం. సో మోక్షం అంటే ఎప్పుడో మరణ సమయంలో ఆ విడిపోయే లంకెని అంతవరకు ఉంచకుండా అసలు అది నీది అవునా కాదా దానిలోకి చూడటం, తద్వారా దాని నుంచి బయటపడటం, తద్వారా నువ్వు ఈ క్షణమే ఇప్పుడే ఆ మోక్ష స్థితిని అనుభూతి చెందడం. అంటే ఒక మనోశూన్య స్థితి, అన్నిటి మధ్యనే ఉంటున్న, దేంతో ఏ సంబంధం లేని స్థితి, క్లెయిమింగ్ లేని స్థితి, ఉపయోగించుకోవడం తప్ప నాదన్న భావన లేని స్థితి. సో అష్టావక్రుడు అదే అంటున్నాడు, ఈ జ్ఞానులంతా మాయా మాత్రమిదం విశ్వం, ఈ సమస్త విశ్వాన్ని ఒక మాయగా దర్శించిన వాళ్ళు, పశ్యన్ విగత కౌతుక, ఇట్లాంటి ఒక మహా ఆశ్చర్యం దాటిన వాళ్ళు ఉన్నారు. అపి సన్నిహితో మృత్యు కథం త్రిశ్యతి ధీరథి. కానీ మరణం సమీపిస్తున్నప్పుడు అట్లాంటి వాళ్ళు భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని ఇంగ్లీష్లో కనుక చెప్పుకుంటే, రియలైజింగ్ ద యూనివర్స్ ఈజ్ ఇల్యూషన్, హ్యావింగ్ లాస్ట్ ఆల్ క్యూరియాసిటీ. అంటే అంతా మిథ్య అని తెలిసిన తర్వాత ఇక క్యూరియాసిటీ ఎక్కడిది? హౌ కెన్ వన్ ఆఫ్ స్టడీ మైండ్ ఫియర్ డెత్? సో ఇట్లా ఒక స్థిరచిత్తం ఉన్న వాళ్ళు భయపడతారా? సో అష్టావక్రుడు అడుగుతున్నాడు. భయపడేవాడు ఉన్నాడు, అబద్ధం చెప్పినవాడు భయపడతాడు. మరి నువ్వు నిజంగా భయపడతావా అంటే ఒకసారి చెక్ చేసుకో. శరీరం నీది కాదు అని చెప్పిన తర్వాత నీ వైఖరి ఏమిటి? సో ఒక చిన్న విషయం, సో ప్రకృతిలో ఏ ప్రాణికి మరణ భయం ఉండదు. శారీరకంగా బాధను అనుభవిస్తూ అట్లా అవి కన్నీళ్లు పెడితే కానీ, మరణించే సమయంలో కూడా మీరు ఏదన్నా ఒక జంతువు సమీపంలోకి వెళితే అది అదే స్వచ్ఛమైన చూపుతో చూస్తూ ఉంటుంది, తోక కూడా ఊపుతుంది. మనిషి అట్లా కాదు. మనిషి రకరకాల ఆలోచనల్లో గ్రస్తమై ఉన్నాడు. ఏది చూసినా నాది 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 నాది, ఆ ఒక్క ఆలోచన చివరిలో అట్లా లోపల మోగుతూ ఉంటుంది. సో మరణించినప్పుడు కూడా ఏ వస్తువును వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. అష్టావక్ర చెప్పిన విషయంలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రపంచం అంతా దాన్ని హర్షించింది, బట్ అష్టావక్ర మహాగీత నుంచి చూసినప్పుడు బంధం అంటే ఏంటో మీకు కనిపిస్తుంది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించి సన్నాయిని విశ్వవ్యాప్తంగా పరిచయం చేసిన ఒక గ్రేట్ లెజెండరీ మ్యూజిషియన్. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎర్రకోట దగ్గర వాయించిన వాడు, జవహర్లాల్ నెహ్రూ అట్లాంటి వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ ముందు. సో తను ప్రదర్శించిన వేదిక లేదు. వెరీ హంబుల్ మ్యాన్. జీవితకాలం సంగీతము సన్నాయి తప్ప ఇంకేమీ తెలియదు. డబ్బు వస్తే తీసుకున్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలు అనుభవించారు. ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప గొప్ప హోటల్స్లో, ప్యాలెసెస్లో నివసించారు. మళ్ళీ చివరికి వారణాసి వచ్చి అదే నది ఒడ్డున కూర్చొని సాధన చేసిన వాళ్ళంతా. ఆయన మరణ సమయంలో తీసిన వీడియో ఒకటి ఉంటుంది, మీరు ఇంటర్నెట్లో చూడండి. ఆయన సన్నాయిని మాత్రం వదిలిపెట్టలే. మరణించేటప్పుడు సన్నాయి అట్లా తన బెడ్కి ఆనుకొని పక్కన పెట్టుకొని మరణించాడు. తను మరణించిన తర్వాత సన్నాయిని అతనితో పాటు పూడ్చిపెట్టారు. సో అష్టావక్రుడు చెప్తున్న విషయం ఇదే. ఏది అక్కర్లేని వాళ్ళు కూడా దేన్నో ఒక దాన్ని పట్టుకొని ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎట్లా మోక్షాన్ని అనుభవిస్తారు? సో చచ్చేది, బంధించేది రెండు అశాశ్వతమైనవి. సో ఈ రెండు అశాశ్వతం అని తెలుసుకున్న వ్యక్తికి మరణ సమయంలో ఎలాంటి బాధ అయినా ఉండడానికి వీలే లేదు.
సో ఈ అగోచరమైన ప్రపంచాన్ని కేవలం భ్రమ అని పిలుస్తున్నావు, దాన్ని అలాగే చూస్తున్నావు, దాన్ని అలాగే జీవిస్తున్నావు. అలాంటప్పుడు ఈ శరీరానికి, విశ్వానికి ఆధారభూతమైంది ఏంటి? సో అది భ్రమ అయినప్పుడు, కల్పనైనప్పుడు అని ఒక జ్ఞాని ఘోషిస్తున్నప్పుడు మరణం పట్ల వాళ్ళ వైఖరి ఏమిటి? ఇది చాలా, అంటే మనం హఠాత్తుగా ఇది విన్నప్పుడు చాలా వింతగా అనిపిస్తుంది ఇదంతా, కానీ ఇదంతా వెరీ రెలవెంట్. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, నిస్పృహం మానసం యేస్య నైరాశ్యేపి మహాత్మనః తస్యాత్మజ్ఞానతృప్తస్య తులనా కేన జాయతే. సో అష్టవక్ర మహాగీతాల్లో జనకుడు ఏవైతే సూత్రాలు చెప్పాడో, ఆత్మజ్ఞానం నాకు అయ్యింది, నేను చైతన్య స్వరూపాన్ని, నేను శరీరాన్ని కాదు, నేను విశ్వాన్ని కాదు, అన్నిటికీ కాంతినిస్తున్నవాడిని. సో మనకు రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఏదైనా ఒక విషయం తెలుసుకోవడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకటి వర్టికల్ అండ్ ఒకటి హారిజెంటల్. ఈవెన్ నేర్చుకోవడంలోనూ ఈ రెండు ఉన్నాయి, వర్టికల్ లెర్నింగ్ అండ్ హారిజెంటల్ లెర్నింగ్. సో హారిజెంటల్ లెర్నింగ్ అంటే ఒక విషయం కొంత తెలుసుకొని ఆ విషయం వదిలేసి ఇంకో విషయంలోకి జంప్ చేయడం, మళ్ళీ అది కొంత తెలుసుకొని మళ్ళీ ఇంకో విషయంలోకి జంప్ చేయడం. చాలామంది ప్రపంచంలో హారిజెంటల్ లెర్నింగ్లోనే ఉంటారు, ఏ విషయం సంపూర్ణంగా తెలియదు. వర్టికల్ లెర్నింగ్ అంటే ఏదైనా ఒక విషయం తెలుసుకొని ఆ తెలుసుకున్న విషయంలోకి మాటి మాటికి తొంగి చూడడం, అక్కడే ఉండడం. సో ఇప్పుడు అష్టావక్ర మహాగీత అన్నది ప్యూర్లీ వర్టికల్ లెర్నింగ్ సంబంధించి. సమాధి అన్న చోట నిలబడి దాన్నే ఎంక్వైరీ చేస్తున్నారు. చాలామంది చెప్పొచ్చు సమాధి అనుభవం అయిందని, అంత మాత్రం చేత అయిందని ఎట్లా, అయిన వాడి యొక్క మానసిక స్థితి ఎట్లా? ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ముక్తి మోక్షం అందరికీ ప్రతిరోజు అనుభవం అయితేనే ఉంది. పాలిటిక్స్ పట్ల ముక్తి కలిగి ఉండవచ్చు ఈ క్షణం. కొందరు డబ్బు అంటే ఆసక్తి లేదు, సో అట్లాంటి వాళ్ళు డబ్బు పట్ల మోక్షాన్ని కలిగి ఉన్నారు. కొందరికి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, అట్లాంటి వాడు అమ్మాయిల పట్ల మోక్షాన్ని కలిగి ఉన్నాడు. కొందరికి చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఉండదు, చింతకాయ పచ్చడి పట్ల మోక్షాన్ని కలిగి ఉన్నాడు. సో పాక్షిక మోక్షం చాలా మందికి అనుభవం. అష్టావక్రుడు ప్రతిపాదిస్తున్నది సర్వాంగ ముక్తి, సర్వాంగ మోక్షం, సర్వస్వతంత్రత. సో అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, నిస్పృహం మానసం యస్య నైరాశ్యేపి మహాత్మనః తస్మాత్మ జ్ఞాన తృప్తస్య తులనా కేన జాయతే. సో ఎవడు జ్ఞాని అంటే, నేను ఒక బ్రహ్మస్వరూపాన్ని, నేను చైతన్య రసాన్ని అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి మోక్షం పట్ల ఎట్లా కాంక్ష ఉంటుంది, లేదా మోక్షం పొందాను అన్న భావన ఎట్లా ఉంటుంది, ఆ విషయంలో వాళ్ళు కంప్లీట్ అన్క్యూరియస్గా ఎలాంటి ఆసక్తి లేని స్థితిని కలిగి ఉండాలి. సో నిస్పృహం మానసం యస్య. సో లోపట మోక్షం పట్ల కూడా వాళ్ళు నిస్పృహ కలిగి ఉంటారు. నైరాశ్యేపి మహాత్మనః. ఎందుకంటే జీవితంలో ఏ సారం లేదు, మనం చూసే వాటిలో ఏ సారం లేదని తెలుసుకున్నారు. ధీర్ బుద్ధి ఇట్లాంటి వాళ్ళు ఎలా ఏమంటారంటే, ఇది దేన్ని కోరుకోనివాడు వచ్చినప్పుడు సంతోషపడరు, పోయినప్పుడు బాధపడరు. సో ఇది తీసుకునే విషయం, ఇది పట్టుకునే విషయము, లేదా ఇది వదిలేసే విషయం అన్న ఆలోచనలు కూడా ఉండవు. అట్లాంటి జ్ఞాని ఎవరు, అట్లాంటి జ్ఞానం ఏది? సో ఇది వెరీ కాంప్లెక్స్గా అనిపిస్తుంది, కానీ ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు నాకేది అవసరం లేదు అన్న వ్యక్తి ఏ విషయాన్ని గ్రహించడు, ఏ విషయాన్ని వదులుకోడు. ఇప్పుడు దీని తర్వాత స్టెప్, ఏ విషయాన్ని గ్రహించాల్సిన అవసరం లేదని తెలుసుకున్నవాడు జ్ఞానము కూడా అవసరం లేదు. ఎందుకు? జ్ఞానం కూడా గ్రహించేది కాబట్టి. ఇప్పుడు ఆకలికి సంబంధించిన సమాచారం మన దగ్గర ఏది లేదు, కానీ అది ప్రతిరోజు మనకు అనుభవం అవుతుంది. సో సమాచారం తెలుసుకొని నేను గ్రహించాను అని అర్థం చేసుకోవడం ఒక పద్ధతి. ఏది గ్రహించకుండానే అనుభవించేది రెండవ పద్ధతి. సో
మోక్షం అంటే నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ నశించాయి, నీ ధారణలన్నీ వెళ్ళిపోయాయి, నీ కల్పనలు వెళ్ళిపోయాయి, నువ్వు ఏదైతే సమాచారాన్ని పట్టుకొని నిజమని నమ్మావో అదంతా పోయింది. సో మనసు నశిస్తే మోక్షం అంతే. సో మరి నశించినప్పుడు చెప్పేవాడు ఉంటాడా? ఎట్లా? హఠాత్తుగా ఒక వ్యక్తికి జీవితం అర్థమైంది, అతను మౌనమైపోయాడు. ఒక ఇంట్లో ఊరికే కూర్చుందాం అనుకో, ఇది నా లైఫ్లో కూడా ఒక పర్టికులర్ టైంలో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. అంటే ఏమీ చేయకుండా ఊరికి అట్లే ఉండేవాడిని, ఎప్పుడు ఒకటే చోట కూర్చొని ఉండేవాడిని. సో ఆ ఊర్లో ఆ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఎంతో లేకపోతే టీవీ ఎంతో నేను అంతే. సో ఆ ఇంట్లో ఉన్న ఒకానొక వ్యక్తి ప్రతిరోజు నేను అట్లా కూర్చోవడం చూస్తున్నాడు. సో ఒకరోజు ఆ వ్యక్తి ఇలా అంటున్నాడు అనమాట, బయటికి వెళ్ళి తీసుకురావాలి, ఇంట్లో ఎవరు లేరు అని అతను అనుకుంటూ ఉండగా నేను విన్నాను. సో ఎవరో అప్పుడే వచ్చి ఇంట్లో ఎవరు లేరు అంటున్నావు కదా, అక్కడ మూల కాంతి కూర్చుని ఉన్నాడు కదా. అప్పుడు తను ఆశ్చర్యపోయింది. అంటే దాదాపు చాలా కాలంగా అక్కడే ఉంటున్నాడు కదలకుండా. అందుకని అతను నా మనసు నుంచి వెళ్ళిపోయాడు. అసలు మనం టీవీని అడగం కదా, లేకపోతే ఒక కూలర్ని అడగం కదా వెళ్ళి కూరగాయలు తీసుకురాని. అవన్నీ ఉన్నప్పటికీ లేనట్టే, మనకి ఏ విధంగానూ ఉపయోగపడవు. అంత కల్పన, దాంతో ఏదో చిన్న ఉపయోగం ఉందంతే. ఆ ఉపయోగం తీరిన మరుక్షణం దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసి మనం మూలకు పెడతాం. వాటి పట్ల మనకి తాదాత్మ్యత ఏమిటి, వాటి పట్ల మనకి వైరాగ్యం ఏమిటి, మోక్షం ఏమిటి, ఇదంతా బక్వాస్. సో ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన ధీర పురుషులు ఉన్నారో అట్లాంటి వాళ్ళ గురించి అష్టావక్రుడు చెప్పే ఈ గంభీరమైన మాట మీరు వినండి. అంతా కల్పన అని తెలుసుకున్నప్పుడు మోక్షం పట్ల కూడా వాళ్ళకి ఎలాంటి అనురాగం అలాంటివి ఏమి ఉండవు. ఏది నీది కాదన్నప్పుడు, అంతా కల్పనైనప్పుడు గ్రహించేదేమిటి, అసలు కోల్పోయేదేమిటి అని అడుగుతున్నాడు. అసలు ఇప్పుడు ఒక వ్యక్తి మోక్షము, జ్ఞానము ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడుతున్నవాడు కోమాలకు గనక వెళితే, ఇది నా ఊరికి ఒక అనాలజీ, అతని పరిస్థితి ఏమిటి చెప్పండి. ఇప్పుడు అతని జ్ఞానేనా, అతను మోక్షంలో ఉన్నట్టేనా? సార్ కోమాలో ఏం జరుగుతుంది? బాడీ సచేతనం ఉంది, బాడీకి మైండ్కి ఉన్న తంతి తెగిపోయింది, సంథింగ్ గాట్ డ్యామేజ్డ్ సివియర్లీ. సో అలాంటి టైంలో ఆ మోక్షము, జ్ఞానము ఉంది అని పట్టుకున్నవాడు అక్కడ లేడుగా. అంతెందుకు, ఒకడు ఆత్మజ్ఞానే ఉన్నాడు, నిద్రలో అతడు ఆత్మజ్ఞానిగానే ఉంటాడా? ఎందుకంటే ఒక అద్భుతమైన విషయం చెప్తే, ఇప్పుడు మోక్షం అన్నది అనుభవించే విషయమా, గుర్తుంచుకునే విషయమా అని అడుగుతున్నాడు అష్టావక్రుడు ప్రిసైస్లీ. సో హాలీవుడ్లో ఒక బ్యూటిఫుల్ మూవీ ఉంది, ఆ సినిమా పేరు ఏంటంటే 51st Dates అని. సింపుల్, ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఒక అబ్బాయి వెంటబడతాడు. ఆ రోజు సాయంత్రం వరకు రకరకాల ప్రయత్నాలు చేసి ఆ అమ్మాయి ప్రేమని అతను పొందుతాడు. ఐ లవ్ యూ చెప్పింది, ఆ అబ్బాయి ఆనందానికి అవధులు. మళ్ళీ రేపు కలుసుకుందామని వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుంది, కానీ ఆ అమ్మాయి ఏమీ గుర్తు లేదన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఈ అబ్బాయి చాలా ఆశ్చర్యపోతాడు, రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ అమ్మాయికి ఏమి ఎంత ట్రై చేసినా తన గుర్తుండదు. ఆ రోజు చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆ అమ్మాయి ఒక కేఫ్కి వెళ్ళి కాఫీ తాగుతుంది, అక్కడికి తను వెళతాడు. అక్కడికి ఒక ఆవిడ వస్తుంది, ఆ సర్వ్ చేసి ఆమె, నాకు అర్థమైందబ్బా, నువ్వు ఆ అమ్మాయికి ఏమీ గుర్తులేవని నువ్వు బాధపడుతున్నావు, అవునా? అవును, నిన్న సాయంత్రం ఐ లవ్ యూ చెప్పింది, పొద్దున్న లేస్తే గుర్తులేవంటుంది, అయితే నన్ను ఏమి పట్టనట్టుగా నన్ను ఇగ్నోర్ చేస్తుంది అనుకుంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, అతను ఇగ్నోర్ చేయట్లేదు, తను ఒక యాక్సిడెంట్కి గురయ్యింది, దానివల్ల ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు జరిగే విషయాలు తనకు గుర్తుంటాయి, పడుకోగానే అంతా మర్చిపోతుంది. సో ఆ యాక్సిడెంట్లో తనకు గుర్తున్నది ఒకటే, తన తండ్రి పేరు, ఈ రెస్టారెంట్ పేరు, తన పేరు.
ఇక మిగతావి ఏవి గుర్తుండవు. అప్పుడు అతను కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అరే, ఏ అమ్మాయితో నేను ప్రేమలో పడ్డానో, ఆ అమ్మాయి ప్రేమను పొందడానికి ఎంత ప్రయత్నించానో అదంతా తను మర్చిపోయిందే. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఇచ్చినవన్నీ నీ పిల్లలు మర్చిపోతూ ఉన్నారనుకో, అసలు నువ్వేది ఇయ్యవు, నువ్వు ఇచ్చేదే గుర్తుపెట్టుకోవాలని. సో అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చెప్తారు, ఆ అమ్మాయి నువ్వు ప్రేమించినా తనకు గుర్తుండదు, వేస్ట్. కానీ అతను అనుకుంటాడు, ఇది ఒక ఆపర్చునిటీ. సో 51st dates 50 సార్లు ఆ అమ్మాయికి కనిపిస్తాడు, 50 సార్లు రకరకాలుగా నవ్విస్తాడు, కవ్విస్తాడు, 50 సార్లు ఐ లవ్ యూ అని చెప్పించుకుంటాడు. సో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు తను ఎవరో కొత్త వ్యక్తిని ప్రేమిస్తున్నట్టే. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు మెమరీ ఉంది కాబట్టి ప్రతిరోజు పాత వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు, బట్ తిరిగి మాటి గుర్తు చేసి ప్రయత్నం చేస్తున్నట్టు. అయితే చివరిలో బ్యూటీ ఏమిటంటే, ఏ విషయాలు గుర్తుండని ఈ అమ్మాయికి నిరంతరము ఈ మనసు మీద అతను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల తన పేరు, తన రూపం గుర్తుంటుంది. అట్లా తను ప్రేమించిన విషయాలన్నీ జ్ఞప్తికి వస్తాయి. అట్లా అమ్మాయి ఒక అహోభావానికి, ఆకస్మిక ఆనందానికి లోనై అతన్ని ప్రేమిస్తుంది. అండ్ ఆబ్వియస్గా సినిమా కాబట్టి వాళ్ళ జీవితకాలం బాగానే ఉంటారు అనుకుందాం. సో అష్టవక్రుడు అడుగుతున్న విషయం అది. ఇప్పుడు చాలామంది ఎవరైతే మోక్షమైంది, నాకు ముక్తి అయింది అన్న విషయాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారా, గుర్తుంచుకొని ఆ గుర్తుంచుకున్న దాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారా? సో ఒక శ్రేష్టమైన జీవన విధానం, సహజ జీవన విధానాన్ని ప్రదర్శిస్తూ ప్రజల కోసం నేను ఆత్మస్వరూపుణ్ణి, బ్రహ్మస్వరూపుణ్ణి అని చెప్పుకున్న జ్ఞానాన్ని కలిగి ఉండి కోరికలన్నీ నెరవేరిన తర్వాత ఒక గొప్ప వ్యక్తి, జ్ఞాని యొక్క మనస్సు మోక్షం పట్ల కూడా ఇలాంటి ఆసక్తి ప్రదర్శించిన స్థితి కలిగి ఉండాలి. ఎందుకు? తనకి ఏది వద్దని డిక్లేర్ చేశాడు కాబట్టి మోక్షం మాత్రం ఎందుకు? సో అతని మోక్షాన్ని కూడా కోరుకోడు. సో అట్లాంటి జ్ఞానాన్ని ఎవరితో పోల్చాలి? అసలు ఆ దేన్ని కోరుకోని వాడికి జ్ఞానం ఎట్లా? అక్కడ ఎవరు లేరన్నప్పుడు ఎవరు పట్టుకుంటున్నారు జ్ఞానాన్ని? ఏది పట్టుకోనప్పుడు నువ్వు దాని వైఖరి, దాన్ని నీ పట్ల ఎలా ఉంటుంది? సో అటువంటి జ్ఞానం ఏమిటి అసలు? సో అష్టావక్రుడు చెప్తున్న విషయం వెరీ డెలికేట్. ఇది సాధారణత మనం అర్థం చేసుకునే విషయం కాదు. అంటే డే టు డే లైఫ్లో మనకి ఇట్లాంటి కాన్వర్జేషన్స్ లేవు కాబట్టి ఆబ్వియస్లీ మనం ఈ విషయాన్ని హఠాత్తుగా అర్థం చేసుకోవడానికి మన మైండ్ సహకరించకపోవచ్చు. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప జ్ఞానోదయం పొందిన వ్యక్తి అయినా గాఢ నిద్రలో ఆ స్పృహ ఉండదు కాబట్టి అప్పుడు అతను ఎవరు? రెండవది, జ్ఞానోదయము, ఆత్మజ్ఞానం, మోక్షం, ముక్తి మన సహజ స్వభావం అయితే అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది నువ్వు క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు నువ్వు ఒంటి మీద ఎలాంటి ధారణలు, ఎలాంటి రూపాలు, ఎలాంటి నామాలు అంటే నువ్వు ప్రదర్శన కోసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికత 99% ప్రదర్శన మాత్రమే. అష్టావక్రుడు చెప్పినట్టు జీవించడం చాలా అర్థం. ఏ ప్రదర్శన ఉండదు, నీ సహజ స్థితిలో జీవించడం, ఆ తర్వాత నీకు నచ్చిన పని చేస్తూ అట్లా మరణించడం, అంతవరకే. ఇంత పెద్ద ఆశ్రమాలు, ఇంత ప్రచారాలు, ఇంత ప్రాపగండ, ఇందులో అంత ప్రాపంచిక విషయం ఉంది. అంతా మాయా అని చెప్తూ చాలా అద్భుతంగా అన్ని వాడుకతో పోతున్నారు. అసలు వాళ్ళకున్నంత, ఇప్పుడు ఏది ఉన్నా లేకపోయినా బాధ లేదు అని చెప్పే ఈ స్వామీజీల చేతిలో దండాలని, లేకపోతే అక్కడున్న విగ్రహాలను ఒకసారి తీసేస్తే తెలుస్తుంది. వాళ్ళ ఆశ్రమాన్ని ఎవరన్నా కబ్జా చేసుకుంటే తెలుస్తుంది నిజం ఎంతవరకు. అసలు ఒక సేఫ్ జోన్లో ఉండి వాడు మాట్లాడేది వేరు, కంఫర్ట్ జోన్లో ఉండి చెప్పడం వేరు. సో అష్టావక్రుడు జనకుడి యొక్క మనస్సుని మాటికి తరచి చూసుకుంటున్నాడు. ఎందుకు చూసుకుంటున్నాడు? ఇలా ఊరికే ఏదో మాట వరుసకు చెప్పి జీవితాన్ని ఎల్లగొట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ నిజంగా అనుభవిస్తున్న వాడి యొక్క స్థితి ఏమిటని జనకుడికి అష్టావక్రుడు చెప్తున్నాడు అనమాట. దీని పట్ల ఆసక్తి లేదు, అన్నిటికీ అతీతం అని తెలుసుకున్నప్పుడు నువ్వు గ్రహించేది ఏమిటి, అసలు కోల్పోయేది ఏమిటి? ఇదం గ్రాహ్యమిదం త్యాజ్యం నకిం పశ్యతి ధీరతి. అసలు గ్రహించే వాడి లేనప్పుడు గ్రహించేదేమిటి? నిద్రలో ఒక వ్యక్తిని తిట్టండి పోయి, బేవకూఫ్
ఏ కదలిక ఉండదు. ఎందుకంటే డిస్టర్బ్ అయ్యేవాళ్ళు లేడు, ఆ మైండ్ లేదు. నిద్రలో ఉన్నవాడికి ఎవరైనా వస్తువు ఇవ్వండి, తీసుకునేవాళ్ళు లేడు. దట్ ఐ ఈజ్ నాట్ దేర్. సో కృష్ణమూర్తి ఫిలాసఫీ ఏదైతే ఉందో అది అష్టావక్రుడు చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట. సో అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, స్వభావాద్ ఏవ జానానో దృశ్యమే తన్న కించన ఇదం గ్రాహ్యమిదం త్యాజం సఖిం పశ్యతి ధీరధీ. ఇది కూడా సేమ్ అలాంటి విషయమే. స్వభావాత్ ఏవ జానానో దృశ్యమేతన్న కించన అంటే ఎవరైతే తెలుసుకున్నారో ఇదంతా జస్ట్ దృశ్య సమానమని, అంటే కనిపించేది ఏది నిజం కాదని తెలుసుకున్నారో అంత కల్పన అని తెలుసుకున్నారో అట్లాంటి దాని పట్ల ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుంది, అట్లాంటి వాటి పట్ల నేను ఇది గ్రహించగలను, ఇది నేను ఉంచుకుంటాను, ఇది నాకు చాలా అవసరం, ఇది నాకు అవసరం లేదనే ధారణ ఎట్లా ఉంటాయి. సో జ్ఞానం ఉన్న వ్యక్తి ఇట్లా ప్రవర్తించకూడదు అష్టావక్రుడు చెప్తున్నాడు. సో ఇది అంగీకరించే విషయము, ఇది విలువైన విషయం, ఇది గొప్పది, ఇది నేను గొప్పగా నేను ప్రాణప్రతిష్ఠ చేస్తాను, ఇది నేను దాన్ని పట్టించుకోను, ఇట్లాంటి వైఖరి జ్ఞానికి ఎట్లా ఉంటుంది? అంతా మిథ్యా మాత్రంగా చూస్తున్న వాడికి ఈ విషయం చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఒక రాయి ఉండదు, శివలింగము ఉండదు, దేని పట్ల ప్రత్యేక వైఖరి ఉండదు. అసలు రిచువల్ అనేది జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ విషయం అంగీకరించబడేది, అంగీకరించతగినది, ఈ విషయం విసర్జించలేదా త్యజించతగినది. ఇది చాలా ఆశ్చర్యకరమైన ప్రకటన. ఎందుకు జనకుడు అంటున్నాడు అంటే ఎవరైతే జ్ఞాని ఉన్నారో అట్లా ప్రవర్తించనే కూడదు. ఎందుకు? అక్కడ పట్టుకునేవాడు లేడు కదా. సో కృష్ణమూర్తి జీవితకాలం ఈ ఒక్క విషయాన్ని మాటి మాటికి చెప్పాడు అనమాట, ఛాయిస్లెస్ అవేర్నెస్. కృష్ణమూర్తి యొక్క వ్యాఖ్య అష్టావక్ర మహాగీత యొక్క ఆధునిక వాక్య. ఈ విషయం ఓషో కూడా చెప్పాడు, ఇది కూడా నా అనుభవంలో నుంచి చెప్తున్నా. సో ఛాయిస్లెస్ అవేర్నెస్, ఛాయిస్ యాక్చువల్లీ క్రియేట్స్ ద ప్రాబ్లం. ఛాయిస్ ఉండాలంటే మైండ్ సజీవంగా ఉండాలి. ఛాయిస్లెస్లో నీ సహజ స్వభావంలో ఉంటావు, అంతే, ఉన్నది అనుభవిస్తావు. యూఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఒక ప్రవాహ స్థితిలో నీ మనస్సు ఉంది, ఏది ఎంచుకోవడం లేదు, ఏది విసర్జించడం లేదు, ఏది త్యాగం చేయడం లేదు, నాదంటూ ఏది లేదు, అలాగని అన్నిటి నుంచి పారిపోవడం లేదు. ఇది చాలా అడకత్తర్లో ఒక చిక్క వ్యవహారం. చూడండి స్టేట్మెంట్, ఏది నువ్వు త్యాగం చేయడం లేదు, అలాగని ఏది సొంతం చేసుకో, అన్నిటితో ఉంటున్నావు, అవసరం ఆ మేరకు దాన్ని ఉపయోగించుకుంటున్నావు. గాలి నిరంతరం అవసరం, ఉపయోగించుకుంటున్నావు. నీళ్లు అప్పుడప్పుడు అవసరం, ఉపయోగించుకుంటున్నావు. భోజనం ఇంకా తక్కువ అవసరం, ఉపయోగించుకుంటున్నావు. కొన్ని అసలే అవసరం లేదు, వాటిని అసలు అవసరమే లేదు నీవి కాదన్నప్పుడు త్యజించడం ఎట్లా? సో స్వభావాద్ ఏవ జానానో, ఎవరైతే స్వభావతః తెలుసుకున్నారో దృశ్యమేతన్న కించన, అంతా దృశ్యమాత్రం, ఇదంతా కల్పన అని తెలుసుకున్నారు. అట్లా తెలుసుకున్న ఈ ధీర పురుషులు కూడా ఇదం గ్రాహ్యమిదం త్యాజ్యం సఖిం పశ్యతి. సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకునే ఉండాలి. నేను అనే స్థితి వెళ్ళిపోయిన తర్వాత ఇక గ్రహించేవాడెవడు, త్యజించేవాడెవడు? ఎవరు లేరు ఇక్కడ. మనం ఏదైనా ఇంటికి వెళ్ళి ఒక తలుపు మూస్తున్నప్పుడు పిలుస్తాం, హలో ఎవరండి లోపట, అది తాళం వేస్తుంది అనుకో, అసలు పిలుస్తావా నువ్వు? సో నీ మైండ్కి తాళం పడిపోయింది. తద్వారా నువ్వు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటావు, ఇది నేను తెలుసుకున్న విషయం. సో వ్యవహారికంగా చెప్పడం వేరు, నిజమైన ఆత్మజ్ఞాని వ్యవహారికంగా చెప్పడం వేరు. కానీ అతనికి పరిపూర్ణంగా లోపల స్పష్టంగా తెలిసిపోయింది,
ఇక్కడ ఎవ్వరు లేరు, పట్టుకునేవాళ్ళు లేడు, గ్రహించేవాళ్ళు లేడు, త్యజించేవాళ్ళు లేడు. సో కృష్ణమూర్తి జీవితకాలం ఈ చిన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడనమాట. చాయిస్లెస్ అవేర్నెస్, లివ్ వితౌట్ చాయిస్. దాని అర్థం నువ్వు కోల్పోయే స్థితిలో లేవు, పొందే స్థితిలో లేవు. ఈ క్షణానికి ఏది ఉందో అది, దాంతో అట్లా అనుభవించు. అది డిస్కంఫర్ట్ అనిపించింది నీకు కాదు, నీ సహజ స్వభావానికి, శరీరానికి. ఇప్పుడు శరీరానికి ముళ్ళు గుచ్చుకుంది, అది సత్యం. అది ఆ ముళ్ళు తీసేస్తే సరిపోతుంది. కానీ మనసులో క్రియేట్ చేసుకున్న ధారణలు సత్యము కాదు, అవన్నీ అసత్యము. అట్లాంటి వాటిని నువ్వు సత్యమని భావించి ప్రపంచంలో జీవించినప్పుడు నువ్వు చాలా సఫర్ అవుతున్నావు, చాలా బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, వేరే వాళ్ళని నిందిస్తున్నావు, నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు, ఒక రకమైన ఆత్మన్యూనతలో జీవిస్తున్నావు. ఇదంతా అక్కర్లేదు. సో అష్టావక్రుడు చివరిలో అంటున్నాడు, అంతస్తత్య కషాయస్య నిర్ద్వంద్వస్వ నిరాశిష యదృచ్ఛయాగతో భోగో న దుఃఖాయ న తుష్టయే. మళ్ళీ అటువంటిదే సూత్రం. సో వర్టికల్ లెర్నింగ్ చెప్పిందే చెప్తున్నాడు, మాటి మాటికి చెప్తున్నాడు. కానీ అన్నిట్లోనూ ఒక్కొక్క మాటలో కాస్త తేడా ఉంది. సో ఎవరి యొక్క అంతఃకరణం ఒకానొక కషాయం, అంటే ఒకానొక క్లారిటీ వచ్చి అన్నిటినీ త్యాగం చేశారు, అట్లాంటి వాళ్ళు ద్వంద్వరహితులు, అలాగే ఆశారహితులు కూడా. సో స్వయాన్నే త్యాగం చేసినప్పుడు ఇక ద్వంద్వం ఎక్కడిది, ఇక త్యాగం ఎక్కడిది? సో అష్టావక్రుడు అంటున్నాడు, మాటి మాటికి అదే చెప్తున్నాడు. నేను మాటి మాటికి అష్టావక్రుడు చెప్పిందే చెప్తున్నాను. ఇది మాట మాటికి అన్నది భాష కోసం. నువ్వు మాటి మాటికి తినడం లేదా, మాటి మాటికి శృంగారం చేయడం లేదా, మాటి మాటికి భోజనం చేయడం లేదా, యు ఆర్ నాట్ కౌంటింగ్, అంతే. సో ఒక జ్ఞాని ఏం చేసినా ఆనందం కోసం చేయడు, బాధ కోసం చేయడు, తన సహజ స్థితిలో నుంచి చేస్తాడు. ఇదొకటి. ద్వంద్వం ఎందుకు ఉండదు, లేకపోతే ద్వైతం ఎందుకు ఉండదు ఆత్మజ్ఞానికి అంటే, స్వయం సాక్షి అయినప్పుడు, అది నీవు ప్రయత్నం వల్ల వచ్చినప్పుడు, ప్రయత్నము నీవు రెండు ఉంటాయి. ద్వంద్వం అట్లా అవుతుంది. ద్వంద్వం అంటే ఓన్లీ మనిషికి సంబంధించిన కాదు, నీవు నీ కౌంటర్ పార్ట్, నీవు నీ ఛాయ. సో అష్టావక్రుడు మాటి మాటికి చెప్పేది అదే. గ్రహించేవాడు లేకపోతే జ్ఞానం ఎక్కడిది, భోగించేవాడు లేకపోతే లగ్జరీ ఎక్కడిది? ఇద్దరులో ఇవన్నీ లేవుగా. సో అష్టావక్రుడు జ్ఞానికి ఇంద్రియ వస్తువులపై వాంఛ ఉంటుందా? అట్లాగే ఏదైనా ఒక కారణవశం చేత ఒక సంఘటన జరిగినప్పుడు అది బాధాకరమైందని అని అయినట్టుగాను, లేకపోతే ఆనందకరమైంది అని అనిపిస్తుంది అతనికి, లేదా ఆ రెండింటికి అతీతంగా అతను ఉంటాడు. క్రాస్ చెక్ చేసుకో. ఇప్పుడు ఒక జనక నువ్వు రకరకాల విషయాలు నాకు బాగానే చెప్తున్నావు, కానీ ఇవన్నీ జస్ట్ ఎవరెవరో చెప్పిన విని చెప్తున్నావా? ఇప్పుడు నేను చెప్పిన ఈ 14 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ సూత్రాల్లో నువ్వు అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాల్సినవి. ఎప్పుడన్నా విమానం మీరు ఎక్కితే విమానం వచ్చి ఆగి ఉంది, అయినప్పటికీ మనల్ని ఎక్కి కూర్చోమని చెప్పరు. సో ఎవ్రీ ఫ్లైట్ ఒక్కసారి గాల్లోకి ఎగిరిన తర్వాత ప్రమాదం జరిగితే తిరిగి తీసుకోలేము. నిన్ననే ఎక్కడో ఒక ఫ్లైట్ కూలిపోయి ఒక 69 మంది మరణించారంట. ద మోస్ట్ మిస్టీరియస్ జర్నీ విమాన ప్రయాణం అనేది. ప్రతిరోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది, మనం మనిషిని కూడా అంతగా నమ్మం. ఒక వస్తువుని ఎంత బాగా డిజైన్ చేశారు. సో ప్రతిరోజు ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నా ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే, 100% క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. అట్లా అప్పుడే అది సేఫ్గా ఇంకొక చోట దిగుతుంది. సో జనకుడికి అష్టావకుడు ఇదే చెప్తున్నాడు, నువ్వు ఆత్మజ్ఞానం అయింది, చైతన్య స్వరూపాన్ని, చైతన్య రసాన్ని బాగానే చెప్తున్నావు బాబు,
కానీ ఒకసారి చెక్ చేసుకో. సో ఎలాగైతే ఒక విమానం టేకాఫ్ అయ్యే ముందు అన్ని విషయాల్లో అది ఫిట్ అయి ఉండాలో, సో ఎవరైతే ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఘోషణ చేస్తున్నారో మనసుకు సంబంధించిన ఒక మూలంలోకి పరిపూర్ణంగా తొంగి చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు క్లెయిమ్ చేసుకునేవాడు కూడా ఉండడు. అది నీకు ఒక సహజ అనుభవంగా తెలుస్తుంది. అంతవరకు ఈ ప్రదర్శన, ఈ ప్రజల్ని మార్చే ప్రక్రియ, లేకపోతే విశ్వమంతే ప్రపంచమంతా నువ్వు ఆశ్రమాలు ఇవన్నీ ఏమి ఉండవు అసలు. ఒకసారి చూసుకో అని చెప్తున్నాడు అంతే. సో ఇది అష్టావక్ర మహాగీతం 3వ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది. అంటే ఫస్ట్ చాప్టర్లో జనకుడు అడిగిన ప్రశ్న, దానికి అష్టావక్రుడు ఒక సూత్రాలు కొన్ని చెప్పాడు, ఒక 19. ఆ తర్వాత జనకుడు తన అహోభావాన్ని ప్రదర్శిస్తూ తన యొక్క ఆకస్మిక ఆధ్యాత్మిక అనుభవాన్ని రకరకాల మాటల్లో చెప్పిన సూత్రాలు ఎక్సలెంట్. అక్కడితో అయిపోవాలి అష్టావక్ర మహాగీత. బట్ అక్కడే స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఏదైనా అక్కడ ఎండ్ అయిపోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నాను. ఒక ఎగ్జామ్ పెడతాడు, ఒకడు ఎగ్జామ్ రాస్తాడు, బట్టి రాశాడు, పాస్ అయిపోయాడు, బాధ కథం. అట్లాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. అష్టావక్రుడు నిజంగా అడుగుతున్నాడు, ఏవేవైతే నువ్వు చెప్తున్నావో అది నువ్వు జస్ట్ ఆవేశంలో చెప్తున్నావు, ఎవరెవరో చెప్పిన విని చెప్తున్నావా? ఒకవేళ నీకు నిజంగా అనుభవం అయితే అట్లాంటి వాళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉంటుంది? మైండ్ బ్లోయింగ్ అది. నేను అనే భావన లేనప్పుడు గ్రహించేది ఎవరు? గ్రహించేది లేకపోతే జ్ఞానం ఎక్కడిది? జ్ఞాని లేకపోతే ఆత్మజ్ఞానం ఎవడయ్యా? ఒకసారి చూసుకో. అసలు బంధమే లేకపోతే మోక్షం ఎక్కడిది అంటున్నావు, కరెక్టే. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పెళ్ళాం చచ్చిపోతే చూసుకుంటూ ఉండగలవా? పోయేసరికి నీ రాజ్యంలో అధికార విద్రోహం జరిగితే చూస్తూ ఉండగలవా? చెప్పడానికి ఏముంది, ఏమన్నా చెప్పొచ్చు. కానీ అనుభవించేటప్పుడు తెలుస్తుంది, ప్రాక్టికల్గా తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అన్నది. సో 3వ చాప్టర్లో అష్టావక్రుడు జనకుడిని రకరకాల ప్రశ్నలు వేశాడు. రేపు చూద్దాం జనకుడు ఏం చెప్తాడు అష్టావక్రుడు అడిగిన దానికి. సో జనకుడు తనకు కలిగిన అనుభవాన్ని ఎట్లా స్థితపరుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చేష్టలు లేవు, మాటలే ఉన్నాయి. సో నీకెంత బాగా అర్థమైంది, నువ్వు ఉన్న స్థితిని నువ్వు మాట ద్వారా చెప్పవలసిందే. సో ఇక ఇద్దరు ఒక రిఫైన్డ్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళ మాటల్లో కూడా ఒక రిఫైన్మెంట్ ఉంటుంది, ఒక్క అన్నెసెసరీ మాట కూడా ఉండదు. అందుకని అది అర్థం చేసుకోవడానికి యోగ్యంగా ఉంటుంది. సో అష్టావక్ర మహాగీత నిజంగా ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక టెక్స్ట్. సో రేపు 4th చాప్టర్లోకి వెళదాం. సో ఇక్కడి నుంచి మీ అందరికీ ఓపికకి మీ యొక్క సహజ స్థితి, ఆల్రెడీ మోక్షం అవన్నీ ఉన్నాయి, అది పొందేది కాదు, కోల్పోయేది కాదు. అదే చెప్తున్నాడు అష్టావక్రుడు, నేను అదే చెప్తున్నాను. సో అష్టావక్రుడు చెప్తున్నది ఎగ్జాక్ట్గా జీవిస్తూ కనబడుతుంది రమణ మహర్షి. నాకు ఇంతవరకు అంత 100% ఎవరు ఫిట్ అవ్వలే. నా గురించి నేను చెప్పుకోకూడదు, కాలం చెప్తుంది. అష్టావక్రుడు చెప్తున్న వ్యాఖ్య ఎగ్జాక్ట్ ఫిలసాఫికల్గా కోడ్ చేసింది కృష్ణమూర్తి. చాయిస్లెస్ అవేర్నెస్, దిస్ ఈస్ ద ఎసెన్స్ అండ్ కోర్ ఆఫ్ అష్టావక్ర మహాగీత. ఇఫ్ దెర్ ఈస్ నో చాయిస్, దెన్ హూ ఆర్ యూ? జస్ట్ ఒకసారి మీ లైఫ్లో ఛాయిస్లు తీసేసి చూడండి, మీ ఎగ్జిస్టెన్స్ మొత్తం తలకిందులైపోతుంది. శ్రీ సరస్వతి.